మల్లారెడ్డి యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత. తరగతి గదిలో విద్యార్థి అనుమానాస్పద మృతి అంట. అంబులెన్స్ ప్రథమ చికిత్స లేకపోవడం వల్లే ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు విద్యార్థులు యజమాన్యం నిర్లక్ష్యం వల్లే చనిపోయాడంటూ ఆగ్రహం. విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్ అంట. సో ఎక్కడో ఒక దగ్గర కార్పొరేట్ ఈ ప్రైవేట్ కళాశాలల స్కూల్స్ కావచ్చు కాలేజీలలో విద్యార్థులు చనిపోతా ఉన్నారు. ఫుడ్ పాయిజనా లేకపోతే ఇంకా అక్కడ ఒత్తిడి భరించలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. సో తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ పిల్లల ప్రాణాలని కార్పొరేట్ కాలేజీలో మీరు జాయిన్ చేయించి మీ బిడ్డని మీరే దూరం చేసుకుంటా ఉన్నారు. సింపుల్గా చదవాలనే ప్రెజర్ ఉంటుంది, ఓ ఫుడ్ సరిగ్గా ఉండదు, పట్టించుకునే నాదుడే ఉండడు, ఏమన్నా ఆరోగ్య సమస్యలు వస్తే ఒక అంబులెన్స్ సౌకర్యం ఉండదు, ప్రథమ చికిత్స చేసే ఒక డాక్టర్ కూడా అక్కడ ఉండడు. ఆలోచించాలి. మీరు అనవసరంగా పైసలు ఆ కార్పొరేట్ కాలేజీలకు పెట్టి పైసలు ఇచ్చి మీ పిల్లల్ని చంపుకుంటున్నారు. సింపుల్గా ఎందుకు ఇంకా సోయొస్తలేదో అర్థమైతే లేదు. వాళ్ళ మంచో చెడో చదువుకున్న వాళ్ళే అలా పిల్లల్ని ప్రైవేట్ కాలేజీలకు పంపిస్తూ ఉంటారు. ఎంత దారుణం అంటే ఈ కార్పొరేట్ మాఫియాకి ఎప్పుడు ఇంకా పులి స్టాప్ పడే అవకాశం ఉంటుంది. గత 10 సంవత్సరాల కాలం పాటు కార్పొరేట్ వైద్యాన్ని కార్పొరేట్ విద్యనే ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చింది కదా. మరి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లే? వీళ్ళు ఇంకా పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం అదే చేసింది, పునః ప్రభుత్వం కూడా అదే చేస్తూ ఉంది కదా. నేడాకి కొత్తపేట ఓమ్ని హాస్పిటల్ దగ్గర మాకు తెలిసిన వాళ్ళు హార్ట్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు అడ్మిట్ అయినారంట. 24 అవర్స్లో 4,80,000 రూపాయల బిల్ వేసిండు. పోనీ ఆ బిల్ వేసిండు, మన ప్రాణాన్ని ఏమైనా బతికిచ్చిరా అంటే పొద్దుగాల 5 గంటలకు స్ట్రోక్ వచ్చింది, డౌటే అని చెప్పినారంట. 11:30-12 గంటల వరకు ఆ బిల్లలో ఆమెకు ఇంకా ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారంట. 4,80,000 రూపాయలు వసూలు చేసినారు. ఆలోచించండి ఒకసారి. సరే ప్రాణం పోతే పోయింది అనుకుందాం, కాసేపు అనుకుందాంలే, కానీ మనం ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఎంకరేజ్ చేయట్లే? ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ పోతిరి 4,80,000 రూపాయలు కడితే ఆ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం కూడా చేసిరా? చేయలే కదా. ఖాళీ వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టినందుకే 4,80,000 రూపాయలు వసూలు చేశారంటే ఒక్క ప్రాణం మీద ఒక్కసారి ఆలోచించండి కార్పొరేట్ మాఫియా ఏ తరహాలో కొనసాగుతూ ఉందో. మనం పోదాం గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయించుకుందాం. ఒకవేళ అక్కడ సదుపాయాలు సరిగా లేకపోతే అక్కడే ఒక బలమైన పోరాటం చేయడం వల్ల మన ప్రాణం పోయినా సరే మళ్ళీ నెక్స్ట్ ఎవడన్నా అడ్మిట్ అవుతాడో వాళ్ళకి మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ తరహాలో ఆలోచించండి. సరే ప్రజల కంటే ఎక్కువ అధికార పార్టీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ కార్పొరేట్ హాస్పిటల్ని కట్టడి వేయలేకపోతా ఉన్నారు? ఎంత దారుణం అంటే ఆ బిల్స్ చూస్తూ ఉంటే మనమే ఆశ్చర్యపోతాం. అరే 24 అవర్స్లో ఏం రోబోట్ ట్రీట్మెంట్ ఏమైనా చేసిందా? మనుషులే కదా చేసింది. ఏం చేయాలి? అరే ఏంటంటే ఇక ఎవరైనా పేషెంట్ అక్కడికి పోయారో బతకడు అన్న క్లాట్లో డాక్టర్స్ ఉంటారు. కానీ ఏం చేయాలి? ఆ పేదోడి రక్తం తాగాలి. పోగానే డాక్టర్లు చూస్తారు. ఆ పేషెంట్ సంబంధించిన బంధువులు ఎవరైతే ఉంటే అరే వీళ్ళు మంచిగా ఉన్నారా, వీళ్ళ మెడల బంగారం ఉందా, వీళ్ళకి వెనకాల ఏమైనా భూములు ఇట్లా ఏమైనా ఉన్నాయా, వీళ్ళు ఎట్లా ఉన్నోళ్ళు లెక్కన కనిపిస్తారా? ఫస్ట్ డాక్టర్స్ అబ్జర్వ్ చేసేది ఇదే. ఆ పేషెంట్ బతుడా సస్తడా ఈ పక్క పెడతారు. అరే వచ్చిన పేషెంట్ తరపున వచ్చిన బంధువులు జర బలిసినోళ్ళ లేకపోతే పేదోళ్ళ అని చూస్తారు. పుసుకున్న బలిసినోడు అనుకో చచ్చిపోయిన శవాన్ని కూడా ట్రీట్మెంట్ చేస్తారు కార్పొరేట్ హాస్పిటల్లో. మనం ఎవరికైనా ఏముంటుందంటే అరే మంచి వచ్చాడో పైసలు ఉన్నాయి కదా బతుకుతాడని చెప్తా ఉన్నారు కదా పైసలు ఖర్చు పెడతాడని చెప్పి పెడుతూనే ఉంటారు. వాడేమో చచ్చిపోయిన శవానికి ట్రీట్మెంట్ చేసుకుంటూ పోతాడు. ఇక మినిమం వాళ్ళకి రావాల్సిన డబ్బు వసూలు చేసిన తర్వాత బతికించలేకపోయినాం, మా ప్రయత్నం మేము చేసినాం అని చెప్తారు సింపుల్గా. సో కార్పొరేట్ హాస్పిటల్లో జరుగుతుంది ఇదే. మల్లారెడ్డి యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత. తరగతి గదిలో విద్యార్థి అనుమానాస్పద మృతి అంట. అంబులెన్స్ ప్రథమ చికిత్స లేకపోవడం వల్లే ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు విద్యార్థులు యజమాన్యం నిర్లక్ష్యం వల్లే చనిపోయాడంటూ ఆగ్రహం. విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్ అంట. సో ఎక్కడో ఒక దగ్గర కార్పొరేట్ ఈ ప్రైవేట్ కళాశాలల స్కూల్స్ కావచ్చు కాలేజీలలో విద్యార్థులు చనిపోతా ఉన్నారు. ఫుడ్ పాయిజనా లేకపోతే ఇంకా అక్కడ ఒత్తిడి భరించలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. సో తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ పిల్లల ప్రాణాలని కార్పొరేట్ కాలేజీలో మీరు జాయిన్ చేయించి మీ బిడ్డని మీరే దూరం చేసుకుంటా ఉన్నారు. సింపుల్గా చదవాలనే ప్రెజర్ ఉంటుంది, ఓ ఫుడ్ సరిగ్గా ఉండదు, పట్టించుకునే నాదుడే ఉండడు, ఏమన్నా ఆరోగ్య సమస్యలు వస్తే ఒక అంబులెన్స్ సౌకర్యం ఉండదు, ప్రథమ చికిత్స చేసే ఒక డాక్టర్ కూడా అక్కడ ఉండడు. ఆలోచించాలి. మీరు అనవసరంగా పైసలు ఆ కార్పొరేట్ కాలేజీలకు పెట్టి పైసలు ఇచ్చి మీ పిల్లల్ని చంపుకుంటున్నారు సింపుల్గా. ఎందుకు ఇంకా సోయొస్తలేదో అర్థమైతే లేదు. వాళ్ళ మంచో చెడో చదువుకున్న వాళ్ళే
అలా పిల్లల్ని ప్రైవేట్ కాలేజీలకు పంపిస్తూ ఉంటారు. ఎంత దారుణం అంటే ఈ కార్పొరేట్ మాఫియాకి ఎప్పుడు ఇంకా పులి స్టాప్ పడే అవకాశం ఉంటుంది. గత 10 సంవత్సరాల కాలం పాటు కార్పొరేట్ వైద్యాన్ని, కార్పొరేట్ విద్యనే ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చింది కదా. మరి ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లే? వీళ్ళు ఇంకా పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం అదే చేసింది, పునః ప్రభుత్వం కూడా అదే చేస్తూ ఉంది కదా. నేడాకి కొత్తపేట ఓమ్ని హాస్పిటల్ దగ్గర మాకు తెలిసిన వాళ్ళు హార్ట్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు అడ్మిట్ అయినారంట. 24 అవర్స్లో 4,80,000 రూపాయల బిల్ వేసిండు. పోనీ ఆ బిల్ వేసిండు, మన ప్రాణాన్ని ఏమైనా బతికిచ్చిరా అంటే పొద్దుగాల 5 గంటలకు స్ట్రోక్ వచ్చింది, డౌటే అని చెప్పినారంట. 11:30, 12 గంటల వరకు ఆ బిల్లలో ఆమెకు ఇంకా ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారంట. 4,80,000 రూపాయలు వసూలు చేసినారు. ఆలోచించండి ఒకసారి. సరే ప్రాణం పోతే పోయింది అనుకుందాం, కాసేపు అనుకుందాంలే, కానీ మనం ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఎంకరేజ్ చేయట్లే? ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ పోతిరి 4,80,000 రూపాయలు కడితిరి, ఆ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం కూడా చేసిరా? చేయలే కదా. ఖాళీ వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టినందుకే 4,80,000 రూపాయలు వసూలు చేశారంటే ఒక్క ప్రాణం మీద ఒక్కసారి ఆలోచించండి కార్పొరేట్ మాఫియా ఏ తరహాలో కొనసాగుతూ ఉందో. మనం పోదాం గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయించుకుందాం. ఒకవేళ అక్కడ సదుపాయాలు సరిగా లేకపోతే అక్కడే ఒక బలమైన పోరాటం చేయడం వల్ల మన ప్రాణం పోయినా సరే మళ్ళీ నెక్స్ట్ ఎవడన్నా అడ్మిట్ అవుతాడో వాళ్ళకి మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ తరహాలో ఆలోచించండి. సరే ప్రజల కంటే ఎక్కువ అధికార పార్టీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ కార్పొరేట్ హాస్పిటల్ని కట్టడి చేయలేకపోతా ఉన్నారు? ఎంత దారుణం అంటే ఆ బిల్స్ చూస్తూ ఉంటే మనమే ఆశ్చర్యపోతాం. అరే 24 అవర్స్లో ఏం రోబోట్ ట్రీట్మెంట్ ఏమైనా చేసిందా? మనుషులే కదా చేసింది. ఏం చేయాలి? అరే ఏంటంటే ఇక ఎవరైనా పేషెంట్ అక్కడికి పోయారో బతకడు అన్న క్లాట్లో డాక్టర్స్ ఉంటారు. కానీ ఏం చేయాలి? ఆ పేదోడి రక్తం తాగాలి. పోగానే డాక్టర్లు చూస్తారు. ఆ పేషెంట్ సంబంధించిన బంధువులు ఎవరైతే ఉంటే అరే వీళ్ళు మంచిగా ఉన్నారా, వీళ్ళ మెడల బంగారం ఉందా, వీళ్ళకి వెనకాల ఏమైనా భూములు ఇట్లా ఏమైనా ఉన్నాయా, వీళ్ళు ఎట్లా ఉన్నోళ్ళు లెక్కన కనిపిస్తావరా? ఫస్ట్ డాక్టర్స్ అబ్జర్వ్ చేసేది ఇదే. ఆ పేషెంట్ బతుడా సస్తడా ఈ పక్క పెడతారు. అరే వచ్చిన పేషెంట్ తరపున వచ్చిన బంధువులు జర బలిసినోళ్ళ లేకపోతే పేదోళ్ళ అని చూస్తారు. పుసుకున్న బలిసినోడు అనుకో చచ్చిపోయిన శవాన్ని కూడా ట్రీట్మెంట్ చేస్తారు కార్పొరేట్ హాస్పిటల్లో. మనం ఎవరికైనా ఏముంటుందంటే అరే మంచి వచ్చాడో పైసలు ఉన్నాయి కదా బతుకుతాడని చెప్తా ఉన్నారు కదా పైసలు ఖర్చు పెడతాడని చెప్పి పెడుతూనే ఉంటారు. వాడేమో చచ్చిపోయిన శవానికి ట్రీట్మెంట్ చేసుకుంటూ పోతాడు. ఇక మినిమం వాళ్ళకి రావాల్సిన డబ్బు వసూలు చేసిన తర్వాత బతికించలేకపోయినాం, మా ప్రయత్నం మేము చేసినాం అని చెప్తారు సింపుల్గా. సో కార్పొరేట్ హాస్పిటల్లో జరుగుతుంది ఇదే. పెద్దపల్లి రాజన్న నేటి మాట. ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోరికలు తీరేది ఎన్నడు, అధికారం అందుకొని 8 నెలలు దాటుతున్న 6 గ్యారంటీల ఆశలో సామాన్యుడు